దయచేసి మా అందరూ ఒకసారి లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కొంచెం లేచి నిలబడండి. చాలాసేపు నుంచి కూర్చున్నారు కనుక ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవ, గడచిన కాలమంతా తండ్రి మీరు రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచి ఆయుష్నిచ్చారు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుతూ తండ్రి, మీ పిల్లలు, మా ప్రియమైనటువంటి సహోదరులు తండ్రి, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ చెరుకుంపాలెం గ్రామంలో ఉన్న యవ్వనస్తులు, సంఘస్థులు అందరూ కలిసి తండ్రి 3 రోజులు ఏర్పాటు చేసిన ఈ మహాసభలలో 2 రోజుల మహాసభలను విజయవంతంగా జరిగించారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు. ఈ చివరి రోజు తండ్రి ఈ మహాసభను కూడా విజయవంతంగా జరిగించమని వేడుకుంటూ తండ్రి, ప్రారంభంగా తొలి పలుకులుగా కొన్ని అమూల్యమైన సంగతులను మాకు నేర్పించారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. మరి చివరిగా కొన్ని అమూల్యమైన మాటలను తండ్రి మీ పిల్లలకు చెప్పబోతుండగా, ఏ మాటలైతే తండ్రి మీ పిల్లలకు చెప్పాలి అని ఆశపడుతున్నానో ఆ మాటలు, మీ మాటలు సవివరంగా అర్థవంతంగా మీ పిల్లలకు చెప్పులాగున సమయోచితమైన జ్ఞానమును, వాక్శక్తిని నాకు అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లలు కూడా తండ్రి కేవలం వినడానికి మాత్రమే పరిమితం కాకుండా విన్న మాటలను బట్టి ఆలోచించి, గ్రహించి వారి మనసులను మార్చుకొని మీ కొరకు బ్రతికే ధన్యతను వారికి అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి, వేదికను అలంకరించిన సేవకులందరినీ జ్ఞాపకం చేసుకుంటే, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటే, వారి సంఘాలను జ్ఞాపకం చేసుకుంటే తండ్రి, ఆయురారోగ్యాలతో వారందరినీ దీవించమని అర్థిస్తూ, మరి ముఖ్యంగా స్థానికంగా ఉన్న సేవకులు తండ్రి శ్యాంబాబు గారిని, వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయురారోగ్యాలతో వారిని దీవించమని వేడుకుంటూ నా ఈ చిన్ని మాటలు ముగిస్తూ మీ ప్రియకుమారుడు, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పుణ్యనామముని ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి, ఆమెన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రియులరా, మరి 3 రోజుల మహాసభలలో 2 రోజులు విజయవంతంగా జరిగించిన దేవాతి దేవునికి ముందుగా నా వందనములు, నా ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. వేదికను అలంకరించిన దైవజనులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను సార్. అలానే కూడి వచ్చిన ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును, ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట నా శుభములు, వందనాలు తెలియచేస్తున్నానండి. ప్రియులరా, మరి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. వీలైనంత త్వరగానే ముగిస్తాను, ఎక్కువసేపు మాట్లాడను. ప్రియులరా, మరి శ్రద్ధ కలిగి ఒక 30-35 నిమిషాలు, 40 నిమిషాల లోపే ముగిస్తాను. దయచేసి మరి శ్రద్ధ కలిగి దేవుని మాటలు మీరు వినాలని ప్రేమతో మీకు తెలియచేస్తూ, ప్రియులరా, ప్రారంభంగా తొలి పలుకులుగా కొన్ని అమూల్యమైన సంగతులను మీరు విన్నారు. ఏంటది? దురాశ. చాలా దురాశ, దాని వలన కలిగే నష్టం, మరణానికి అది దారితీస్తుంది. దురాశ అనే ఒక టైటిల్పై కొన్ని సందర్భాలను బైబిల్ నుంచి మీరు పరిశీలించారు. అలానే నేను మరొక అంశాన్ని మీతో పంచుకోబోతున్నాను. అదేంటంటే, ధర్మశాస్త్రాన్ని పాటించడంలో యూద భక్తులకున్న నిష్ట బైబిల్ని పాటించడంలో నేటి క్రైస్తవులకున్నదా? మరలా చెప్తారండి టైటిల్. ధర్మశాస్త్రాన్ని పాటించడంలో యూద భక్తులకున్న నిష్ట నేటి క్రైస్తవులకు బైబిల్ పాటించడంపై ఉన్నదా? ఒక టైటిల్ వేసి ఆ టైటిల్పై వాక్యాన్ని అందిస్తున్నాం. ఎందుకు ఒక టైటిల్ వేయాలి? ప్రారంభంలో కూడా తొలి పలుకులుగా దురాశ అనే ఒక టైటిల్పై మీరు విన్నారు. కొన్ని సందర్భాలు బైబిల్ నుంచి పరిశీలించారు. ఎందుకు ఒక టైటిల్ వేయాలి అని అంటే, ప్రియులారా, బైబిల్ అనేది ఒక మహాసముద్రం, మహాజ్ఞాన గ్రంథం. మనకేమో చిన్నగా ఏదో 66 పుస్తకాలుగా 1189 అధ్యాయాలతో చాలా చిన్న పుస్తకంగా మనకు కనపడవచ్చు. కానీ దాని ముందు మీరు కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే, మహాజ్ఞానాన్ని వెలికి తీస్తూ ఉంటే, ప్రియులారా,
ఎంతటి మహాజ్ఞానం బైబిల్ నుంచి బయటకు వస్తుందో తెలుసా? మీరు ఎప్పుడూ కూడా మీ సేవకుల నోట ఏమండి వారంలో 2 లేదా 3 రోజులు సంఘానికి వెళతారు కదా, 2 లేదా 3 రోజులు సంఘంలో కూడుకుంటారు. స్థానికంగా ఉన్నటువంటి దైవజనులు ఆదివారం చెప్పిన వాక్యాన్ని మరలా మీరు రెండోసారి వచ్చి కూడుకునేటానికి చెప్తారమ్మా? అర్థమవుతున్నాయి నా మాటలు మీకు? ఆదివారం ఒక వాక్యాన్ని చెప్పాడు, మరలా రెండవసారి బుధవారమో గురువారమో మీరు మరలా సంఘానికి వచ్చే సమయానికి మరలా ఆ రోజు కూడా అదే వాక్యాన్ని చెబుతాడా, మరొక వాక్యాన్ని చెబుతాడా? చెప్పండి. ఇంకొక వాక్యాన్ని కదా. ఆదివారం చెప్పిందే మరలా చెప్పడగా. పోనీ గురువారం చెప్పిందే మరలా తిరిగి ఆదివారం చెప్తాడా? అంటే ఒక వారం చెప్పిన వాక్యం మరొక వారానికి ఉండదు. ఇలా ఎంతకాలం? సుమారుగా మీరు బాప్తీసం పొందుకొని క్రీస్తులోనికి వచ్చి ఒక 20, 30, 10 ఇలా ఒక 5 సంవత్సరాలు బాప్తీసం తీసుకుని 5 సంవత్సరాలు గడిచిన వాళ్ళు ఉంటారు. బాప్తీసం తీసుకుని 20 సంవత్సరాలు గడిచిన వాళ్ళు ఉంటారు. బాప్తీసం తీసుకుని 30 సంవత్సరాలు గడిచిన వాళ్ళు ఉంటారు. ఏమండి, ఒక 10, 20, 30 ఏళ్ళుగా మీకు చెప్పని వాక్యాన్ని ఏమండి చెబుతూ, అంటే చెప్పిన వాక్యాన్ని మరలా చెప్పకుండా మీకు వాక్యాన్ని చెబుతూ ఉంటే ఎంతటి మహాజ్ఞానం బయటకు వస్తుంది చెప్పండి. ఇలా మీరు ఆలోచిస్తే ఏమంటే జీవితాంతం మనం బైబిల్ ముందు తపస్సు చేసిన ఇంకా అనేకమైన సంగతులు, క్రొత్త సంగతులు బైబిల్ ప్రతిదినం నేర్పుతూనే ఉంటుంది. అంతటి మహాజ్ఞాన గ్రంథం బైబిల్. అంతటి మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో 2 లేదా 3 రోజులు మీరు ఎంతవరకు ఆలోచిస్తారు? మహా అయితే 2 ప్రసంగాలు కలిపి ఒక 2 గంటలు, అంతే కదండి. మహా అయితే మొదటి ప్రసంగం ఒక 20 లేదా అర్ధ గంట, 20 నిమిషాలు లేదా అర్ధ గంట. అదే మెయిన్ ప్రసంగం అనుకోండి 40 లేదా 50 నిమిషాలు. మొత్తంగా కలిపి కూడా 1 గంటన్నర మాత్రమే మీరు వాక్యాన్ని వింటారు. ఒక రోజులో 1 గంటన్నర బైబిల్ నుంచి మీరు ఎంతవరకు ఆలోచిస్తారు అని అంటే మహా అయితే మహాసముద్రంలో నీటి బుట్టంత మాత్రమే. అర్థమవుతుందా? టైటిల్ వేసి ఎందుకు వాక్యాన్ని చెప్పాలో మీకు చెప్తున్నాను. ఇక్కడికి వచ్చి నిలబడి ఏదో నాకు నచ్చిన 4 సందర్భాలు చెప్పేసి కలగూర గంప చేసేసి ఒకదానికొకటి సంబంధం లేకుండా చెప్పి వెళ్ళిపోవచ్చు, అయిపోతుంది. కానీ అలా కాదు. అలా చెబితే అర్థం అవ్వదు వాక్యం. వాక్యం మీకు అర్థం అవ్వాలి అని అంటే ప్రియులారా, దేని గురించి చెబుతున్నామో, దేని గురించి మీరు ఆలోచిస్తున్నారో ఒక స్పష్టమైన అవగాహన మీకు ఉండాలి, అంతే కదండి. ఇప్పుడు స్కూల్కి మన పిల్లల్ని పంపిస్తాం. స్కూల్కి మన పిల్లల్ని పంపించిన తర్వాత స్కూల్లో క్లాసులోకి ఎంటర్ అయిన వెంటనే ఏమంటే ఆ క్లాస్ టీచర్ పాఠం పేరు చెప్పి పాఠంలోకి వెళతాడా? పాఠం అంతా అయిపోయిన తర్వాత చివరిలో పాఠం పేరు చెప్తాడా చెప్పండి? ముందు పాఠం పేరు చెప్పిన తర్వాతే పాఠంలోకి ఎంటర్ అయిపోతాడు. పాఠం పేరు చెప్పకుండా పాఠంలోకి ఎంటర్ అయిపోతే ఏమవుతుంది? ఏం వింటున్నాడో, దేనికోసం వింటున్నాడో ఆ విద్యార్థికి స్పష్టమైన అవగాహన ఉండదు. అలానే సంఘానికి వచ్చిన మీరు, దేవుని మాటలు వినడానికి వచ్చిన మీరు ఏం వింటున్నారో, దేనికోసం వింటున్నారో ఒక స్పష్టమైన అవగాహన లేకపోతే ఏమండి విన్నది త్వరగా అర్థమయ్యే ఛాన్స్ మీకు ఉండదు. త్వరగా అర్థమవ్వదు. స్పష్టమైన అవగాహన ఆ వాక్యంపై రాదు. అందుకే టైటిల్ వేసి వాక్యాన్ని చెబుతున్నాం. ప్రారంభంగా తొలి పలుకులుగా దురాశ వలన కలిగే నష్టాలేంటని కొన్ని సందర్భాలను మీరు బైబిల్ నుంచి పరిశీలించి చూశారు. అయితే ప్రియులారా, ఇప్పుడు మనం ఆలోచించబోయే అంశం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని పాటించడంలో యోధ భక్తులకున్న నిష్ట నేడు బైబిల్ని పాటించడంలో క్రైస్తవులకున్నదా? అర్థమైందా టైటిల్ మీకు? ఈ టైటిల్ అర్థమైందా? ఏమంటే ధర్మశాస్త్రం అంటే తెలుసు కదా మీ అందరికీ. అమ్మ దాని గురించి ఏమన్నా చెప్పాలా మీకు? ధర్మశాస్త్రం అంటే తెలుసు కదా. మోషే గారికి సేనాయి పర్వతం పైన దేవుడు 10 ఆజ్ఞలు కలిగిన విధిరూపకమైన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అంటే ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ, విధిరూపకమైన ఆజ్ఞలన్నీ 10 ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రాన్ని ఇచ్చేసాడు. ఏమండి, ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడంలో
లేదా పాటించడంలో లేదా ఆచరించడంలో యూద భక్తులకున్న నిష్ఠ. యూద భక్తులు, యూద జాతి మీ అందరికీ తెలుసు కదా, యూద జాతి. ఈ యూద జాతిలో ఉన్నటువంటి భక్తులు కొంతమంది ఉన్నారు. వారు ఎంత నిష్ఠగా బైబిల్ని పాటించారో, లేకపోతే దేవుడు చెప్పిన ధర్మశాస్త్రాన్ని ఆచరించారో, దేవుని ఆజ్ఞలను పాటించారో. పిల్లరా, కొన్ని సందర్భాలు మీకు చూపిస్తాను. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటలో యోధ భక్తులకున్న నిష్ఠ నేడు బైబిల్ను నెరవేర్చడంలో లేదా పాటించడంలో క్రైస్తవులకున్నదా అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. పిల్లరా, నిష్ఠ అంటే అర్థం చెప్పండి. మన ఇంట్లో మన పిల్లవాడు ఏమంటే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత చక్కగా చైర్లో కాలు మీద కాలు వేసుకుని తన పాఠ్యపుస్తకాన్ని విప్పి చదువుతున్నాడు అనుకోండి. అది చూస్తున్న తండ్రి ఏమండి తన భార్యతో అంటుంటాడు, చూడవే మన కొడుకు ఎంత నిష్ఠగా చదువుకుంటున్నాడు. ఇక్కడ నిష్ఠ అంటే అర్థం ఏంటి? శ్రద్ధ, ఏకాగ్రత. ఎంత ఏకాగ్రతతో చదువుతున్నాడో చూడండి, ఎంత శ్రద్ధగా చదువుతున్నాడో చూడు. నిష్ఠ అంటే ఏకాగ్రత, శ్రద్ధ. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడంలో యోధ భక్తులకున్న నిష్ఠ అంటే వారికి ఉన్న శ్రద్ధ, వారికి ఉన్న ఆసక్తి, వారికి ఉన్న ఏకాగ్రత నేడు బైబిల్ని పాటించడంలో క్రైస్తవులుగా మనకుందా? పిల్లరా, ఇది ఆలోచించే ముందు, క్రైస్తవులుగా మనకుందో లేదో ఆలోచించే ముందు, యూదులుగా యోధ భక్తులుగా వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడంలో ఎంత నిష్ఠ కలిగి ఉన్నారో 3 లేదా 4 సందర్భాలు నేను చూపించి ఆ తర్వాత మనం పిల్లరా మరి క్రైస్తవులుగా మనకి ఆ భక్తి ఉందో లేదో ఆలోచిద్దాం. ముందుగా పిల్లరా, దానియేలు గ్రంథం 3వ అధ్యాయానికి రండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం మొదటి వచనం చదవండి. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమను ఒకటి చేయించి బబులోను దేశములోని ఒక మైదానంలో నిలబెట్టించాడట. ఇదంతా కూడా మీకు తెలుసు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల సందర్భం. అయినా ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పిల్లల, రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దూరాయను మైదానములో దాన్ని నిలవబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజగు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములో ఆధిక్యత వహించిన వారందరినీ సమకూర్చుటకును రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా. పిల్లరా, ఇక్కడ సందర్భం ఏంటంటే, రాజగు నెబుకద్నెజర్ ఒక ప్రతిమను చేయించాడు. ఒక ప్రతిమను చేయించి ఆ ప్రతిమకు ఎవరెవరిని పిలిచాడట? ఆ ప్రతిమను ప్రతిష్ఠించడానికి ఆ ప్రతిష్టకు ఎవరెవరిని పిలిచాడట? చూడండి, ఎవరైనా మరలా చదవండి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యతము వహించిన వారందరినీ. ఒక బంగారు ప్రతిమను చేయించాడట. ఆ ప్రతిమ యొక్క ప్రతిష్టకు అందరినీ పిలిచాడు. అధిపతులు వచ్చారు అంటే అర్థం ఉంది, న్యాయాధిపతులు వచ్చారంటే అర్థం ఉంది, సంస్థానాధిపతులు వచ్చారంటే అర్థం ఉంది. కానీ ఇక్కడ ధర్మశాస్త్ర విధాయకులు కూడా వచ్చారని ఉంది. చూడండి, ఎవరు? ధర్మశాస్త్ర విధాయకులు. వీళ్ళకేంటి అక్కడ పని? అసలు ధర్మశాస్త్ర విధాయకులు అంటే ఎవరు? ధర్మశాస్త్రాన్ని పరిశోధించి ఆ ధర్మశాస్త్రము యొక్క భావములను ప్రజలకు చెప్పేవారినే ధర్మశాస్త్ర విధాయకులు అని అంటారు. ఎవరమ్మా ధర్మశాస్త్ర విధాయకులు అంటే? ఎవరు చెప్పండి, మీరు వింటున్నారు లేదు, నాకు అర్థం అవ్వాలి కదా.
ధర్మశాస్త్ర విధాయకులంటే ఎవరు? ధర్మశాస్త్రాన్ని పరిశోధించి ఆ వాక్యముల యొక్క భావాలను ఆయా ప్రజలకు చెప్పేవారిని ధర్మశాస్త్ర విధాయకులు అని అంటారు. వీళ్ళకేంటి అక్కడ పని? ధర్మశాస్త్రాన్ని చెప్పాలి, ప్రజలకు బోధించాలి. ఆ బంగారు ప్రతిమ యొక్క ప్రతిష్టకు వీళ్ళకేంటి పని? ఏమండి, వచ్చారు. బంగారు ప్రతిమను ప్రతిష్ఠించి రాజగు నెబుకద్నెజర్ దానికి ఏమండి అందరూ సాగిలపడి నమస్కరించమని చెప్పాడు. అందరూ సాగిలపడి నమస్కరిస్తున్నారు. అంటే సంస్థానాధిపతులు సాగిలపడి ఉంటారా? పడుంటారు. అధిపతులు సాగిలపడి ఉంటారా? పడుంటారు. ఏమండి సంస్థాన అధిపతులు పడుంటారా? పడుంటారు. వీళ్లతో పాటు ఆ ప్రతిమకు సాగిలపడి నమస్కరించిన వారి జాబితాలో ఎవరు కూడా ఉన్నారు? ధర్మశాస్త్ర విధాయకులు. ధర్మశాస్త్రాన్ని బోధించేవారు బంగారు ప్రతిమకు మొక్కొచ్చా, సాగిలపడి నమస్కరించొచ్చా? ఏమండి, ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. విధిరూపకమైన ఆజ్ఞలు 10 ఇచ్చాడు. ఈ విధిరూపకమైన ఆజ్ఞలు 10లో మొట్టమొదటి ఆజ్ఞ చెప్పండి. నిర్గమాకాండం చూడండి, అది కూడా నిర్గమాకాండం 20వ అధ్యాయం. ఏమండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం 2వ వచనం. ఏమండి, నిర్గమాకాండము 20వ అధ్యాయం 3వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నేల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. ఓకే, వాటికి సాగీల పడకూడదు, వాటిని పూజింపకూడదు. నువ్వు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నువ్వు ఏ రూపాన్నైనా చేసుకోవడానికి వీల్లేదు. అలానే వాటికి సాగిలపడి మొక్కడానికి కూడా వీల్లేదు. ఏమంటే విధి రూపకమైన ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఇది. ఈ ఆజ్ఞ ఎవరు పరిశోధించారు? ఎవరు పరిశీలించారు? ఈ ఆజ్ఞను ఎవరు బోధించారు అంటే ధర్మశాస్త్ర విధాయకులు ఆయా ప్రజలకు బోధ చేశారు. మరి బోధ చేసిన వీరు విగ్రహానికి మొక్కకూడదు, సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు అని బోధ చేసిన వీరు పూజించొచ్చా? ఏమండి, బోధ చేసే మనం ప్రజలకు మాత్రమే కాదండి, ముందు దాన్ని మనం పాటిస్తున్నామో లేదో ఆలోచించి ఆ తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళాలి. సాగిల పడకూడదు, పూజింపకూడదు, వాటికి నమస్కరించకూడదని మొట్టమొదటి ఆజ్ఞనే ఏం చేశారు? అక్కడ విస్మరించేశారు. ఆజ్ఞను ప్రక్కన పెట్టేశారు. ఏమండి, ఆజ్ఞను పక్కన పెట్టి ధర్మశాస్త్రాన్ని బోధించేవారు సైతం ఆ బంగారు ప్రతిమకు మ్రొక్కారు అనంటే ఒకవేళ రాజు అధికారానికి భయపడి ఉండొచ్చు, ప్రాణాలకు భయపడి ఉండొచ్చు. ఒకవేళ ఆ బంగారు ప్రతిమకు మొక్కకపోతే నా ప్రాణాలను తీస్తాడని ఆ రాజుకు భయపడి సాగీలపడి నమస్కరించుండొచ్చు. ఏమండి, వాళ్ళందరూ నమస్కరించినా సరే నమస్కరించని వారు 3 ఉన్నారు ఇక్కడ. షడ్రక్, మెషక్, అబేద్నెగో. వీళ్ళు 3 ఎవరు? యూదులు. ఎవరండి? యూదులు. ఏమండి, ఈ పేర్లు మార్చక ముందు కూడా వీళ్ళ 3 పేర్లు ఏంటంటే షడ్రక్, ఆ పేరు అతని పేరు హనన్య. ఏం పేరు? హనన్య. ఆ తర్వాత మేషక్ అనే ఆ వ్యక్తి పేరు మిషాయేలు. అబేద్నెగో అనే వ్యక్తి పేరు అజర్యా. ఇలా 3 పేర్లు ఉన్నాయి. అయితే ఈ 3 పేర్లను మార్చేసి షడ్రక్, మేషక్, అబేద్నెగోగా పేర్లు మార్చేశారు. ఏమండి, పేర్లు మార్చేసిన తర్వాత వీళ్ళు ఒక మంచి పొజిషన్ ఇచ్చాడు రాజు. ఒక మంచి పొజిషన్ ఇచ్చిన తర్వాత ఏమండి, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు సైతం మ్రొక్కుతుంటే వీళ్ళు కూడా ఏం చేయాలి? వీళ్ళు కూడా ప్రాణానికి భయపడితే ఏం చేసి ఉండాలి? మ్రొక్కుండాలి. కానీ మ్రొక్కారా? ఒకసారి ఇదే 3వ అధ్యాయం 16 వచనం అనుకుంటా చూడండి అన్న. ఇదే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16 నుంచి. షడ్రకును,
మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందు గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకునుము. ఏమండి, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు సైతం ప్రాణాలకు భయపడి ఆ బంగారు ప్రతిమకు మొక్కుతుంటే వీళ్ళు ముగ్గురు మాత్రం ప్రాణాలకు తెగించే మాట్లాడుతున్నారు. యూదులం, మేము మా దేవునికి తప్ప ఎవరికి మొక్కం, ఎవరికి సాగిలపడం, ఎవరికి నమస్కరించం, మా దేవునికి మాత్రమే మొక్కుతాం. ప్రాణం తీస్తావా? తీసుకో. నువ్వు ప్రాణం తీస్తున్నా మా దేవుడిదిగో ఈ అగ్నిగుండము నుంచి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా నో ప్రాబ్లం, మేము ప్రాణాన్నైనా విడిచిపెడతాం, కానీ దేవుని ఆజ్ఞను ఏం చేయం, మేరం. ఏమన్నా, ఇది మనం మాట్లాడుకోవడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ ఆ ప్లేస్లో మిమ్మల్ని మీరు ఊహించుకొని చూడండి. అదే మనమైతే ఏం చేస్తుంటాం, ప్రాణం తీస్తాడట, అగ్నిగుండంలో పడేస్తాడంట. ఇది ఎక్కడ గొడవ బాబు, బ్రతికుంటే బలిసాకులు అమ్ముకొని బ్రతకొచ్చు, బ్రతికుంటే బస్టాండ్లో బఠానీలు అమ్ముకొని బ్రతకొచ్చు. ప్రాణం పోయే పరిస్థితి వస్తే ఏమండి మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? ఆ ధర్మశాస్త్ర విధాయకులు చేసినట్టు మనం కూడా బంగారు ప్రతిమకి మొక్కేవాళ్ళం. కానీ వాళ్ళు ప్రాణం పోవడానికి కూడా సిద్ధపడ్డారు తప్ప, ప్రాణం వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డారు తప్ప, ఆజ్ఞను మాత్రం మేరడానికి సాహసం చేయలేకపోయారు. కాబట్టి మీకు అర్థమవుతుందా? ఆజ్ఞను మేరడానికి సాహసం చేయలేకపోయారు. మహా అయితే ఈ రాజు ఏం చేస్తాడు, నా ప్రాణాన్ని తెస్తాడు, అంతకుమించి ఏం చేయగలడు? కానీ ఆయన ఆజ్ఞను నేను మీరితే, ఆ దేవుడి చేతిలో పడితే అది చాలా భయంకరం. నా ప్రాణాన్నైనా వదులుకుంటాను, కానీ నా దేవుని ఆజ్ఞను నేను మేరను. ఏమండి, మనం ఉంటాం చెప్పండి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అన్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అంటే ప్రేమించడం వరకు పక్కన పెట్టండి, వాళ్ళని తోలనాడకుండా ఉంటే చాలు, వాళ్ళ మీద కోపపడకుండా ఉంటే చాలు, వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడకుండా ఉంటే చాలు, వాళ్ళని బాధ పెట్టకుండా ఉంటే చాలు. ఈరోజు సహోదరులుగా మీ సహోదరుల ఎడల మీరు ప్రేమ కలిగి ఉండండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని ఎన్ని మాటలు, ఎన్ని ఆజ్ఞలు దేవుడిచ్చాడు చెప్పండి? ఎన్ని మాటలు చెప్పాడు? ఏమంటే ఆ మాటలన్నీ పాటిస్తున్నాం? మనం పాటిస్తామా? శత్రువులను ప్రేమించండి అంటే సాటి సహోదరుని కూడా ప్రేమించలేని పరిస్థితి మనం. ఇక శత్రువుని ఎక్కడ ప్రేమిస్తాం? ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే దేవుని ఆజ్ఞను మీరకూడదు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలండి యూదులండి, చాలా మొండోళ్ళండి. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే విషయంలో చాలా నిష్ట కలిగి ఉన్నారు. అలానే మరొక వ్యక్తిని కూడా చూపిస్తాను. ఇదే దానియేలు గ్రంథం, కొంచెం ముందుకెళ్ళండి, 6వ అధ్యాయం. ఇదే దానియేలు గ్రంథం, కొంచెం ముందుకెళ్ళండి, 6వ అధ్యాయం. ఏమండి, 3వ వచనం, 6వ అధ్యాయం 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలెనని రాజు ఉద్దేశించాడు. అందుకు ఆ ప్రధానులు, అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలన నుండి తగిన హేతువు కనిపెట్టుచుండరు. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. ఏమండి, దానియేలు యొక్క ప్రవర్తన చూసి, అతని బుద్ధి చూసి రాజు అందరికంటే పై ప్లేస్లో పెట్టేశాడట. టాప్ పొజిషన్ ఇచ్చేసాడు. ఆ టాప్ పొజిషన్ దానియేలుకి ఇస్తే కిందన్న వీళ్ళు చూసి వారవలేక ఎలాగైనా సరే దానియేలుని ఇరికించేయాలి, ఎక్కడ దొరుకుతాడా అని చూస్తున్నారట.
ఎక్కడ దొరుకుతాడా అని చూస్తున్న దానియేలు కోసం చూస్తున్న వీళ్ళకి ఏమండి, దానియేలు ఏ విషయంలో కూడా లోపం కానీ నేరం కానీ చేసిన వాడుగా కనబడడం లేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఎలా దానియేలుని ఇరికించాలి, ఎలా ఆ పొజిషన్ నుంచి దానియేలుని తప్పించాలి అని ప్రయత్నిస్తున్నప్పుడు ఏమండి ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళ కుట్ర పన్నారు. ఏంటి ఆ కుట్ర అంటే ఏమండి, 8 ఒకసారి చూడండి అన్న, 11 నుంచి. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలు కొనుటయు చూసి రాజు సముఖమునకొచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడు ప్రార్థన చేయకూడదు, ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గృహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? ఏమండి ఒక కుట్ర పన్నారు. ఏంటి ఆ కుట్ర అంటే, దానియేలులో ఏ లోపం కనబడడం లేదు, ఏ నేరం కనబడడం లేదు, మరి ఇప్పుడు దానియేలుని ఎలా ఇరికించాలి అని అలా దానియేలును కనిపెట్టి చూస్తున్నప్పుడు ఒకటి దొరికిందండి వీళ్ళకి. అదేంటంటే, దానియేలు యూదుడు కదా, చాలా మొండోడు కదా, వాళ్ళ దేవుడికి తప్ప ఎవరికి నమస్కరించడు కదా, ఎవరికి ప్రార్థించడు కదా, ఇక్కడే పట్టుకోవాలి దానియేలును మనం. ఏమండి కుట్ర పన్నారు, రాజు దగ్గరికి వెళ్ళారు. రాజా 30 రోజుల వరకు, ఒక నెల, ఈ రాజ్యంలో ఉన్న ప్రతి మనిషి నీకు తప్ప ఏ దేవునికైనాను ఏ మనుష్యునికైనాను ప్రార్థన చేయకూడదని ఒక ఆజ్ఞ, ఒక రూల్ పాస్ చేయమన్నారు. పాస్ చేయమనగానే ఓకే, వెంటనే రాజు కూడా మంచిది అనిపించింది, రూల్ పాస్ చేసేసాడు. ఆ రూల్ పాస్ అయిపోయిన వెంటనే ఏమండి వీళ్ళు ముగ్గురు వీళ్ళంతా గుంపుగా కూడా ఎవరి దగ్గరికి వచ్చారు? రాజు దగ్గరికి వచ్చారు. రాజు దగ్గరికి వచ్చి, రాజా దానియేలు ఉన్నాడే, చదవండి ఏమండి 6వ అధ్యాయం 13వ వచనం. 6వ అధ్యాయం 13వ వచనం. అందుకు వారు, చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచూ వచ్చుచున్నాడని. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడట? రోజుకి ఎన్నిసార్లు చేస్తున్నాడమ్మా? 3 సార్లు. ఈరోజు మనం ప్రార్థన చేస్తామా? మేము రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాం అన్న వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. ఏంది ఎంతమంది కూర్చున్నారు? ఒకళ్ళేనా? అంటే కనీసం దేవునికి ప్రార్థన చేయాలన్న కనీస జ్ఞానం కూడా మన దగ్గర లేదా? రోజుకు 3 సార్లు అమ్మ. రోజుకు భోజనం ఎన్నిసార్లు చేస్తారమ్మా చెప్పండి? రోజుకు భోజనం ఎన్నిసార్లు చేస్తారు? ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, నైట్ డిన్నర్. ఇవన్నీ కాక మధ్యలో మరలా అప్పుడప్పుడు ఖాళీగా ఉంచకూడదని ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాం. నీకు 3 పూట్ల భోజనం పెడుతున్నాడు కదా దేవుడు. కనీసం 3 పూట్ల తండ్రి ఈరోజు తినడానికి అనుదిన ఆహారం మాకు దయచేసినందుకు నీకు థ్యాంక్స్ తండ్రి, థ్యాంక్స్ నాయనా అని ఒక మాట చెప్పినా 3 సార్లు ప్రార్థన అయిపోద్ది కదమ్మా. అంటే కనీసం మీరు తింటున్నప్పుడు కృతజ్ఞతగా దేవునికి థ్యాంక్స్ కూడా చెప్పడం లేదా? చెప్పడం లేదు. ఆయన 3 సార్లు ప్రార్థన చేస్తానంట. మనం ప్రార్థనకున్న శక్తి ఏంటో మనకు అర్థం అవ్వలేదు కనుక ప్రార్థన చేయడం లేదు తల్లి. చూడండి ఒకసారి మార్కు సువార్త. ఏమండి ప్రార్థనకున్న శక్తి ఏంటో చూడండి. మత్తయి సువార్త, క్షమించండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలోనికి ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మీరు శోధనలోనికి ప్రవేశించకుండా ఉండాలంటే, శోధన నుండి తప్పించుకోవాలి అని అంటే మీరు ప్రార్థన 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 చేయండి మెలకువగా ఉండి. ఏమండి అలానే మార్కు సువార్త 11వ అధ్యాయం కూడా ఒకసారి చూడండి త్వరగా. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాణ్ణి క్షమించుడి. ఏమండి ప్రార్థనకున్న శక్తి ఏంటో చూశారు మత్తయి సువార్తలో.
మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి మీరు ఆ శోధన తప్పించుకోవాలంటే మీరు ప్రార్థన చేయండి అన్నాడు. బాగుంది. మన శోధనలో నుంచి తప్పించుకోవాలి అని అంటే, మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి అంటే ఎప్పుడు ఆ దేవునితో సంబంధం అవసరం. ఏమండి, ప్రార్థన చేస్తున్నాం, బాగుంది. అయితే ఈ ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎలా ఉండాలో తెలుసా? ఒకవేళ నీ మనసులో నీ సహోదరునితో నీకేమైనా విరోధము కలదని ఒకవేళ నీకు గుర్తొస్తే, జ్ఞాపకం వస్తే నువ్వేం చేయాలి? క్షమించేయి. ఏమండి, మత్తయి సువార్తలోకి వెళితే నువ్వు అర్పించేటప్పుడు ఒకవేళ నీ సహోదరునితో నీకేదైనా విరోధం కలదని నీకు అక్కడ జ్ఞాపకం వస్తే ఆ అర్పణ అక్కడ విడిచిపెట్టి అటు తరువాత ముందు వెళ్ళి నీ సహోదరునితో నువ్వు సమాధానపడు, అటు తరువాత వచ్చి అర్పణ అర్పించు అని ఉంటుంది. ప్రార్థన చేసేటప్పుడు నీ సహోదరునితో నీకేదైనా విరోధం కలదని ఉంటే నువ్వు క్షమించాలి. క్షమిస్తున్నావా? అందుకే కదా మీ శత్రువుల కొరకు మీరేం చేయండి అంటాడు. మీ శత్రువుల కొరకు మీరేం చేయాలి? మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువులను ప్రేమించండి అంటాడు మత్తయి సువార్తలో. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఏమండి, ప్రార్థన చేయమంటే మనం కనీసం 3 పూట్ల మేపుతున్నాడు కదా మనల్ని. కనీసం థ్యాంక్స్ తండ్రిని కృతజ్ఞతగా నోరు తెరిచి ఒక మాట కూడా చెప్పలేకపోతున్నావు. తప్పు. ప్రార్థన చేయండి. దానియేలు 3 సార్లు ప్రార్థన చేసేవాడట. అయితే ఈ విషయాన్ని వీళ్ళకి ఏమంటే రాజుకు చెప్పేశారు. వీళ్ళంతా రాజుకు చెప్పేయగానే రాజు బాధపడిపోయాడటండి. ఎందుకంటే రాజుకు దానియేలు అంటే చాలా ఇష్టం. వీళ్ళు ఇరికించేశారు. అయినా సింహపు బోనులో పడేస్తారని తెలిసిన దానియేలు ప్రార్థన చేయడం ఆపాడా? ప్రార్థన చేస్తే సింహాల బోనులో పడేస్తారన్న సంగతి దానియేలుకు తెలుసా తెలీదా? మరి ఏంటండి ఆ ధైర్యం? ఈరోజు ఏమండి, రేపు ఉదయాన్నే మీ దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చి రేపటి రోజున మీరు మీ సంఘాలలో మీ చర్చిల్లో ఒకవేళ వాక్యం వినడానికి కూడుకున్నారో ఒక బాంబు వేసి మీ చర్చిని పేల్చేస్తానన్నారు అనుకోండి. చర్చిలో కనపడతామమ్మా మనం? నిజం చెప్పండి. ఒక్కడ కనపడితే ఒట్టు అక్కడ. ఎందుకు? మనకు ప్రాణభయం ఎక్కువ. ముందు మన ప్రాణం ఉంటే చాలు, భక్తి దేవుడు అవన్నీ తర్వాత సంగతి. ఏమండి, కరోనా ఆ మధ్యకాలంలో 2020-21 ఆ ప్రాంతంలో ఏమండి ఎంత ఇబ్బందికి గురి చేసిందో మనందరికీ తెలియంది కాదు. ఆఫ్టర్ ఆల్ కరోనా వస్తే సంఘాల్లో కూడుకున్నారమ్మా చెప్పండి. సోషల్ డిస్టెన్స్ అట, బహిరంగంగా ఏ మీటింగ్స్ చేయడానికి లేదట. సుమారుగా 1 సంవత్సర కాలం పాటు లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది దేశం మొత్తం. ఆఫ్టర్ ఆల్ కరోనాకే భయపడ్డాం, ప్రాణాలు తీస్తారంటే భయపడుతున్నాం. ఏమండి, మన భక్తి ఇంటి ఇలా ఉంది. యోధ భక్తులు చూడండి ఎలా ఉన్నారో. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే విషయంలో, ధర్మశాస్త్రాన్ని పాటించే విషయంలో అవసరమైతే ప్రాణాన్నైనా వదులుకుంటాం, కానీ మా దేవుని మాకు ఇచ్చిన ఆజ్ఞలను మేము మేరలేం, వాటిని దాటలేం. దేవుడిచ్చిన ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించాలన్న మనసు ఎవరిది? యోధ భక్తులది. షడ్రక్, మేషక్, అబేద్నగో ముగ్గురిని చూశారు, దానియేలును చూశారు. ఏమండి, మరొక వ్యక్తిని కూడా చూపిస్తాను. అతనే ఎజ్రా. ఒకసారి ఎజ్రా గ్రంథం ఏమండి, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం ఏమండి 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం నుంచి, ఈ ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడై ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. 10వ వచనం. ఎజ్రా
యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. దృఢ నిశ్చయం, మనసును దృఢపరుచుకున్నాడట. ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడట. ఏంటా స్ట్రాంగ్ డెసిషన్ అంటే, నేను ఈ రోజు నుంచి ధర్మశాస్త్రాన్ని పరిశీలించి దానిని ఆచరించి, ఆ ఆచరించడమే కాకుండా ఆ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులకు నేనేం చేయాలి? బోధించాలి, బోధ చేయాలి. ఇక్కడ 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. ధర్మశాస్త్రాన్ని పరిశోధించడం, ధర్మశాస్త్రాన్ని పాటించడం, ఆ ధర్మశాస్త్రాన్ని అనేక మందికి ప్రకటించడం. ఈరోజు క్రైస్తవులుగా మన క్రైస్తవ జీవితంలో కూడా ఇవే 3 విషయాలు చాలా ఇంపార్టెంట్. బైబిల్ని పరిశోధించాలి, ఆ బైబిల్ ప్రకారంగా దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా బ్రతకాలి, అంటే పాటించాలి. మనం పాటిస్తూ, మనం బ్రతుకుతూ 10 మందిని బ్రతికేటట్లు చేయడానికి సువార్తను మనం ప్రకటించాలి. సేమ్ ఎజ్రా గారు తన మనసు స్ట్రాంగ్ డెసిషన్ ఎలా అయితే తీసుకున్నాడో ధర్మశాస్త్ర విషయంలో, ఈరోజు క్రైస్తవులుగా మనం కూడా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. వాక్యాన్ని చదవాలి, పరిశోధించాలి, పరిశీలించాలి. చదువుతామండి? ఈరోజు వాక్యాన్ని చదువుతామా? అబద్ధం ఆడకుండా చెప్పండి, నేను ప్రతిరోజు బైబిల్ చదువుతాను అన్న వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. ప్రతిరోజు కనీసం అది ఒక అధ్యాయమైనా, ఒక వచనమైనా నేను నా బైబిల్ మొహాన్ని చూస్తానండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎంతమందిలో ఒకళ్ళు, ఇద్దరు. బైబిల్ని పరిశోధించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఏమండి, వాక్యాన్ని పరిశోధించాలి, పరిశీలించాలి. ఆ తరువాత నువ్వు నేర్చుకున్న వాక్య ప్రకారంగా నువ్వేం చేయాలి? బ్రతకాలి. బ్రతుకుతున్నావండి? చిన్నప్పటి నుండి ఎన్ని ప్రసంగాలు వినుంటారు, ఎన్ని బోధలు వినుంటారు. విన్న బోధలన్నిటినీ పాటిస్తున్నారా? అందుకే స్టార్టింగ్లో వాక్య పఠనంలో ఒక వాక్యాన్ని చదివించాను. ఒకసారి అది మరలా చదవండి. రోమపత్రిక 2వ అధ్యాయం ముగిస్తాను, 13వ వచనం. రోమపత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. రోమపత్రిక ఏమండి 2వ అధ్యాయం 13వ వచనం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఏమండి, దేవుని దృష్టికి ఎవరు నీతిమంతులట? దేవుడు ఎవరిని గొప్పగా చూస్తున్నాడట? కేవలం వాక్యాన్ని విని వెళ్ళిపోయేవారు కాదట. ఆయన కావాల్సింది ఎవరో తెలుసా? ధర్మశాస్త్రం విని విడిచిపెట్టేవారు కాదు. ఆ విన్న వాక్య ప్రకారముగా ఆ ధర్మశాస్త్రమును అనుసరించి ఎవరైతే ప్రవర్తిస్తారో వారే దేవుని దృష్టికి ఎవరట? నీతిమంతులట. దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా అవ్వాలి అంటే, ఉండాలి అని అంటే, నీవు ధర్మశాస్త్రాన్ని వినడం కాదు, విన్న వాక్య ప్రకారంగా నువ్వేం చేయాలి? బ్రతకాలి. ఏమంటే చిన్నప్పటి నుంచి మీరు సంఘానికి వెళుతున్న నాటి నుంచి సుమారుగా ఒక 10, 20, 30 ఏళ్ల నుంచో మీరు బోధలు వింటున్నారు కదా, ప్రసంగాలు వింటున్నారు కదా. ఎన్ని ప్రసంగాలలో నీ తోటి సహోదరుని ఎడల ప్రేమ కలిగి ఉండాలి, క్షమించాలి, క్షమాగుణం కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి, ఇలా ఎన్ని ప్రసంగాలు వినుంటారు చెప్పండి? కోకొల్లలు. ఎన్నో ప్రసంగాలు విన్నారు కదా. నిజం చెప్పండి, మీ సహోదరుల ఎడల మీరు నిజంగానే ప్రేమ కలిగి ఉన్నారా? ప్రేమ కలిగి ఉన్నారమ్మా? మీరు ప్రేమ కలిగి ఉన్నారో లేదో 2-3 ఉదాహరణలు చెప్పమంటారా? ఎప్పుడన్నా ఏమండి పంచాయతీ నీళ్లు విడిచిపెడతారు కదా, నీళ్లు పట్టుకోవడానికి. మేబీ మనకు పల్లెటూరులో ఉండకపోవచ్చు, సిటీస్లో ఎక్కువగా ఒక టైంలోనే నీళ్ళు వదులుతారు. ఆ టైంలోనే మనం నీళ్లు పట్టుకోవాలి. పంచాయతీ వాటర్, కుళాయి నీళ్ళు అంటారు కదా. అవి ఒక వారం 10 రోజులు రాకుండా ఒక్కసారిగా ఒక రోజు వచ్చాయనుకోండి, ఒకే సంఘానికి వెళ్ళే తల్లులంతా, ఒకే సంఘానికి, మరలా పక్క సంఘాలకు వద్దులేండి, అది తర్వాత విషయం, తర్వాత మాట్లాడుకుందాం. ఒక సంఘంలో 20 నుంచి 30 మంది స్త్రీలు ఉన్నారనుకో, ఈ 20 నుంచి 30 మంది స్త్రీలు బాప్తీసం పొందుకున్న వారే వీళ్ళంతా నీళ్లు పట్టుకోవడానికి అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వీళ్ళ మధ్య సంభాషణ, ఒకవేళ
నిజంగా వీళ్ళు వాక్యాన్ని పాటించే వాళ్ళైతే ఎలా ఉండాలి చెప్పండి? ఒక అక్క పట్టుకుంటుంది, అక్క పర్లేదు అక్క మీరు పట్టుకోండి, నేను తర్వాత పట్టుకుంటాను. పర్లేదు అక్క మీరు పట్టుకోండి, ఇలా ఉండాలి. కానీ మనోళ్ళ సంభాషణలు ఎలా ఉంటాయి తెలుసా? మీరు ఆల్రెడీ ఎన్నో సందర్భాలు చూసి ఉంటారు. ఒకే సంఘానికి వెళ్ళే వీళ్ళు పొరపాటున ఒకళ్ళు వెనకొచ్చి ముందు బిందె పెట్టారనుకోండి, ఇక చచ్చిందే, అంతే కదా? ఎన్ని మాటలు అంటాం, ఎన్ని తిట్లు, అవసరమైతే కాలుతో ఒక తన్నుదంతే ఆ బిందె ఇక్కడి నుంచి ఎగిరి అక్కడ పోయి పడుతుంది. ఇదా ప్రేమ? ఇదా క్షమాగుణం? అండ్ మీరు బజార్లు ఊడుస్తుంటారు కదండి. నేను 2-3 సందర్భాలు చూశాను. ఇళ్ల ముందు రోడ్డు ఊడుస్తున్నప్పుడు పొరపాటున ఆ చెత్త వెళ్ళి పక్కింటోడి కాంపౌండ్ వల్ల పడింది అనుకోండి, ఊడ్చినోడు క్రైస్తవుడే, క్రైస్తవురాలే. ఆ చెత్త ఏ కాంపౌండ్లో వెళ్ళి పడిందో ఆ కాంపౌండ్ కలిగిన వ్యక్తి కూడా క్రైస్తవుడు, క్రైస్తవురాలే. ఇద్దరు వెళ్ళేది ఒకే సంఘానికి. వీళ్ళ తిట్లు చూడాలండి. ఎంత భక్తులు ఎంత భక్తిపరురాలు అనుకుంటాం. చక్కగా ముసుగు వేసుకొని ఒక 5-10 నిమిషాలు ఏకదాటిగా ప్రార్థన చేస్తుంటే అమ్మో ఎంత భక్తిపరురాలు ఈ అక్క అనుకుంటాం. ఒకసారి అక్కడ చూడండి, తెలుస్తుంది అక్క నిజస్వరూపం, అంతే కదా? ఇదే పాటించటం అంటే. మీరు వాక్యాన్ని కేవలం ఏం చేస్తున్నారు? విని విడిచిపెట్టేస్తున్నారు, విని విడిచిపెట్టేస్తున్నారు. విని విడిచిపెడితే మీరు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. విన్న వాక్య ప్రకారంగా మీరు బ్రతికితేనే నీతిమంతులు. చివరిగా 2 రెఫరెన్స్లు చూపించి నేను ముగిస్తాను. పిల్లరా, 1 యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16 వచ్చిన ఒకసారి చూడండి. ఏమండి? 1 యోహాను 3:16, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16 వచ్చిన. ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ప్రాణం పెడుతున్నారా? ప్రాణం తీస్తున్నారా? అమ్మా, ప్రాణం పెడుతున్నామా? ప్రాణం తీస్తున్నామా? ఏమండి? పుట్టెడు దుఃఖంలో ఉండి భర్తను పోగొట్టుకొని, ఏమండి, భర్తను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్న ఒక విధవరాలు అలా రోడ్లో వెళుతుంటే పొరపాటున మీరు అదే సమయంలో ఏదో ఒక ఊరికి ప్రయాణం చేయాలని మీరు బయటకు వస్తే పొరపాటున ఎదురైందనుకోండి, ప్రేమతో ఆప్యాయంగా పలకరించి 4 మాటలు మాట్లాడతారా? లేనిపోని సూటిపోటి మాటలతో ఆమె మనసును బాధ పెట్టి గాయపరిచి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ వెళ్తారు 5 నిమిషాల తర్వాత. నిజం చెప్పండి అమ్మా, నిజం చెప్పండి. గాయపరుస్తాం, సూటిపోటి మాటలతో బాధ పెడతాం. నిన్ను ప్రాణం పెట్టమంటే నువ్వేంటి ప్రాణం తీస్తున్నావు? ప్రాణం పోయినంతగా బాధపడదు తెలుసా తల్లి? క్రీస్తును నమ్ముకొని క్రైస్తవ్యంలోకి వచ్చి బాప్తిసము పొందుకొని, ఏమండి, జ్ఞానవంతులుగా ఉండవలసిన మనం అజ్ఞానవంతులుగా ప్రవర్తించడం ఏంటి? సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉండవలసిన మనం వారి ప్రాణం తీయడం ఏంటి? ప్రేమ కలిగి ఉండాలి. ఒక యవ్వనస్తుడు వచ్చి యేసుక్రీస్తు వారిని అడిగారు, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే నేను ఎన్ని మార్లు మట్టుకు అతన్ని క్షమించాలి? 7 మార్లు మట్టుక అన్నాడు. అప్పుడు ప్రభువు ఇచ్చిన సమాధానం ఏంటండి? 70 ఏళ్ల మట్టుకు అన్నాడు. అంటే 70 ఏళ్ల మట్టుకు అన్నాడు కనుక 71వ సంవత్సరం నేను క్షమించనంటావా? అక్కడ 70 ఏళ్ళు అంటే దాని అర్థం ఏంటంటే, ఏమండి, నువ్వు బ్రతికున్నంత కాలం అంటే నువ్వు మరణించేంత వరకు నీ సహోదరుడు నువ్వేం చేయాలి? క్షమించాలి. క్షమాగుణం ఉందా? ప్రేమ ఉందా? ఎక్కడుంది ప్రేమ చెప్పండి? ప్రేమ ఉందో లేదో 1-2 సందర్భాలు చెప్పమంటారా? పక్కన, ఏమండి, ఒక గ్రామంలోనే ఈరోజు 2 లేదా 3 చర్చెస్ ఉంటాయి. ఒక చర్చి వాళ్ళు సభలు చేస్తున్నారనుకోండి, మీటింగ్స్ చేస్తున్నారనుకోండి, లేదా కూడికే పిలిచారనుకోండి, మిగిలిన చర్చీలందరూ వెళతారా వెళ్ళరా? ఏమా, నిజం చెప్పండి, పర్లేదు, ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. వెళతారా వెళ్ళరా? ఎందుకు వెళ్ళరు? సరే, వెళ్ళే వాళ్ళు ఉంటే ఓకే, వాళ్ళ ప్రేమకు నా జోహార్లు, చాలా మంచిది, వాళ్ళు మంచివాళ్లే,
వెళ్ళే వాళ్ళు ఉంటే మంచివారే, వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదు? అమ్మా అక్కడేమన్నా డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమాలు అని చెప్తున్నారా? పోనీ ఏమన్నా చూపిస్తున్నాడా? ఎవరు సభలు చేసినా ఏం చెప్తారు? దేవుని మాటలే కదా. ఏమండి, మీరందరూ ఒకే క్రీస్తు రక్తంతో కడగబడిన సహోదరులు కదా. మనమంతా ఒకే క్రీస్తు రక్తంతో కడగబడిన వారం కదా, సహోదరులం కదా, సహోదరులం కదా. మనం ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండమంటే ఈరోజు ఆ చర్చికి జరిగే మీటింగులకి నేను రాను. ఇది ప్రేమ? ఇది ప్రేమ? పోనీ ఏమంటే సంఘాల వరకు అవసరం లేదులేండి, పక్కన పెడదాం. ఈరోజు సంఘాలుగా, డినామినేషన్స్గా, ఫెలోషిప్పులుగా, వేలకు వేలు శాఖలుగా, మొక్కలుగా విడిగిపోయాం. మనం అంతా కలిసి ఉండవలసిన మనం విడిపోయాం. సరే, ఇది పక్కన పెట్టండి. ఒకే సంఘంలో ఉన్నవందరూ సఖ్యతతో ఉంటున్నారా? ఏమండి చెప్పండి. ఈరోజు సంఘాలకు మధ్య ఏం లేదు, సఖ్యత లేదు, ప్రేమ లేదు. కానీ ఏమంటే సంఘాల విషయం కాసేపు పక్కన పెడితే, ఒకే సంఘంలో ఉన్న అన్ని కుటుంబాల మధ్య ఒకే ఏమండి బాండింగ్ లేదా ఒక ప్రేమ కలిగి ఉన్నారా? సఖ్యత ఉందా అంటే ఆమంటే ఏమి పడదు. అంటే అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాలు మేము వాక్యం చెప్పడానికి వెళ్తుంటాం కదా, వెళ్ళినప్పుడు అమ్మ ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం, ప్రార్థన చేసి వద్దాం రండమ్మా అన్నాం అనుకోండి, సారీ అయ్య గారు వాళ్ళకి మాకు పడదు, నేను రాలేను, దయచేసి మీరు వెళ్ళండి. పడదా? ఏమో పొలిమేర పంచాయతీలు ఏమైనా ఉన్నాయా మీ ఇద్దరి మధ్య? ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు పడదు? నీకు ముందు నీ సహోదరుడు సహోదరి పడవుడు అని నువ్వు అంటున్నావంటే నీకు ముందు వాక్యం పడదని గుర్తుపెట్టుకో. క్షమించాలి. ఎంతవరకు క్షమించాలో తెలుసా? ఏమండి ఆలస్యమైంది, మన్నించండి. చివరిగా ఒక సందర్భాన్ని చూపించి నేను ముగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 18 వచ్చిన ఒకసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 18 వచ్చిన. ఏమండి అక్కడ సందర్భం ఏంటంటే, ఏమండి దావీదు సౌలు సందర్భం. మీరు ఆల్రెడీ ఇవన్నీ వినే ఉంటారు. విన్న వాక్యాలనే నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నానమ్మా. కొత్తగా నేనేం చెప్పడం లేదు, మీరు విన్న వాక్యాలనే మీకు గుర్తు చేస్తున్నా. ఓకే, ఇక్కడ సందర్భం ఏంటంటే సౌలు దావీదును చంపాలని చూస్తున్నాడు. దావీదు మాత్రం తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. చివరికి దావీదు ఎన్గేది అనే ఒక అరణ్యంలో దిగాడని సౌలుకు వర్తమానం వచ్చింది. వెంటనే సౌలు దావీదును చంపాలని అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన తరువాత ఆ వెళ్ళిపోయిన టైంలో ఏమండి ఒక గుహలో దావీదు తన జనులు ఉన్నారు. సౌలు దావీదు కోసం గాలిస్తూ ఒక గుహ కనబడగానే ఆ గుహలోకి శంఖావర్తినికి వెళ్ళాడు. అదంతా అక్కడ మీకు ఉంటుంది, కావాలంటే చదువుకోండి. మీకు టైం లేదు కనుక చదివించట్లేదు. శంఖావర్తినికి వెళ్ళాడంటే వాష్రూమ్కి వెళ్ళాడు. వాష్రూమ్కి వెళ్ళిన ఈ సౌలుకి ఆల్రెడీ గుహలో ఉన్న దావీదు అతని జనులు కనబడలేదు. అప్పుడు దావీదు జనులు దావీదుని ఏమని ప్రేరేపిస్తున్నారంటే, ఒకసారి 24వ అధ్యాయం చంపమని ప్రేరేపిస్తూ ఉంటారండి. 24వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. ఆలోచించు, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగో గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కండ్లారా చూసితివే. ఏమంటే ఇది దావీదు గారు సౌలుతో మాట్లాడుతున్నారు, ఇది కాదు. 4వ వచనం దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా. అంటే ఏం ప్రేరేపిస్తున్నారు దావీదు జనులు? నిన్ను చంపడానికి చూస్తున్నాడు కదా, ఎంతకాలం నువ్వు ఇలా తప్పించుకొని తిరుగుతావయ్యా? ఎంతకాలం తప్పించుకొని తిరుగుతావు? అదిగో నీ చేతికి చిక్కాడు ఈరోజు దావీదు, ఇదిగో నీ చేతికి చిక్కాడు. దేవుడు నీ శత్రువుని నీ చేతికి అప్పగిస్తానన్న దినం ఇదేనేమో, ఒకసారి ఆలోచించు. చంపే అంటున్నారు. రెచ్చిపోయాడండి వాళ్ళ మాటలకి. వాళ్ళు అలా ప్రేరేపిస్తుంటే, రెచ్చగొడుతుంటే దావీదు రెచ్చిపోలేదు, ఆలోచించాడు. ఆలోచించి ఏమన్నాడో తెలుసా? యెహోవా చేత అభిషేకించిన నా ప్రభువును నేను ముట్టను. అతను నన్ను చంపాలని చూస్తున్నాడు, అయినా ప్రాబ్లం లేదు, నేను మాత్రం అతన్ని ముట్టను. ఏమండి ఆ తర్వాత దావీదు చెప్తుంటాడు, ఇదిగో సౌలు, ఈరోజు దేవుడు నా చేతికి నిన్ను అప్పగించాడు, అయినా నేను నిన్ను చంపదలుచుకోలేదు, అందుకే నీ పై వస్త్రపు చెంగు మాత్రమే కట్ చేసుకొని వచ్చాను, కావాలంటే చూడని దూరం నుంచి చెబుతున్నప్పుడు ఏమండి సౌలు మనసు మారిపోయి ఒక మాట అంటాడు. 18వ వచనం
నీవు నా అపకారమునకు, అక్కడి నుంచి చదవండి 18 వచనం, నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడు, నాకంటే నీతిపరుడు. నిజంగా సౌల్లో వచ్చిన మార్పేనేది ఆ క్షణాన నేను ఈరోజు దావీదు చేతికి చిక్కిన, దావీదు నన్ను చంపకుండా విడిచిపెట్టేశాడంటే బాబో ఎంత మంచి మనసు దావీదుది. నిజంగా దావీదు, నేను నీకు అపకారం చేయాలని చూశాను, కానీ నువ్వు నాకేం చేసావు? ఉపకారం చేసావు. నీ ఉపకార బుద్ధిని వెల్లడి చేసావు కనుక నాకంటే నీవే నీతిపరుడు. అబ్బా, మనసు మారిపోయింది అనుకున్నాం, మారిపోయాడు అనుకున్నాం, ఇక విడిచిపెట్టేశాడు దావీదుని అనుకున్నాం. కానీ ముందుకెళితే మరలా 26వ అధ్యాయానికి వచ్చేసరికి అండి మరలా చంపాలని ప్రయత్నం చేస్తున్నాడంటే, అంటే ఇది శాశ్వతంగా మార్పు కాదా? సౌలు మనసులో వచ్చిన ఈ మార్పు శాశ్వతమైన మార్పు కాదా? కాదు. మరలా చంపాలని చూశాడు, మరలా దావీదు చేతికి సౌలు చిక్కాడు. అప్పుడు కూడా దావీదు సౌలుని చంపకుండా విడిచిపెట్టేశాడండి. అదే మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనమైతే ఏం చేస్తాం? ఈడు నన్ను చంపాలని చూస్తుంటే ఎంతకాలం ఈడికి తప్పించుకొని నేను తిరగది, ఎంతకాలం తప్పించుకొని తిరగాలి? ఎప్పుడు ఎటు నుంచి అటాక్ చేస్తాడో తెలియదు. ఈ టెన్షన్ అంతా పడే బదులు ఆ నేసేస్తే నేను ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటాం మనం, అంతే కదా? మన మనసులు ఇలానే ఉంటాయి. కానీ దావీదు ఏమంటే చంపాలని చూస్తున్నా, తప్పించుకు తిరుగుతున్నాడు. 2 సార్లు దావీదు చేతికి చిక్కినా కూడా క్షమించి విడిచిపెట్టేశాడండి. ఈ లోకానికి క్రీస్తు కంటే ముందే ప్రేమను పరిచయం చేసిన ప్రేమమయుడండి దావీదు. ప్రేమను పరిచయం చేశాడు. నీ సహోదరుల ఎడల నువ్వు ఆ స్థాయిలో ప్రేమ కలిగి ఉండాలి. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, మన సహోదరుల ఎడల మనం ప్రేమ ఆ స్థాయిలో ఉండాలి. ఒకవేళ నీ ప్రాణం తీయాలని చూస్తున్నా సరే నువ్వు వాళ్ళని ప్రేమించు. అమ్మా, ఈరోజు మీ ప్రాణం తీయాలని చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? మీ సంఘంలో మీతో పాటు వచ్చి మీ పక్కన కూర్చొని మీతో పాటు వాక్యం వినేవారు ఎవరైనా మీ ప్రాణాలు తీయాలని చూస్తున్నారా? పోనీ పక్క చర్చిలో ఏమన్నా ట్రై చేస్తున్నారా? లేదు కదా. ఎవరు మన ప్రాణం తీయాలని చూడడం లేదు కదా. ప్రాణం తీయాలని చూసిన వాడిని క్షమించేశాడండి దావీదు. ఆయన భక్తి ఎక్కడా? ఈరోజు కనీసం ఒక మాట అన్నాడని తెలియగానే పోనీలే అంటే అన్నాళ్ళని విడిచిపెట్టేయకుండా ఆడవతలంది ఒక మాటే. నువ్వు ఎన్ని మాటలు అంటావు? ఎవరైనా ఒక అక్క వచ్చాక నిన్ను పలానక్క ఇంత ఈ మాట అందక్క అనగానే, అవునా నన్నందా, సరేలే అంటే అందలే చెల్లి వదిలే అంటావా? నన్ననేంత మాత్రపదా, పదా తేల్చుకుందాం అని చెంగెగ్గట్టి ఎక్కడికి వెళ్తావు? సరాసరి ఆడింటి ముందు వెళ్ళి నిలబడతావు. నువ్వు నన్ననేంత మాత్రపదానివా, రా నువ్వు బయటికి రా చూసుకుందాం. ఇది మన ప్రేమ. ఏమండి, ఆనాడు యోధ భక్తులు చూడండి ఎలా ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని ఎంత నిష్టగా పాటించారంటే, ప్రాణం పోయినా మాకు పర్వాలేదు కానీ దేవుని ఆజ్ఞను ఏం చేయకూడదు, మేరకూడదు, అతిక్రమింపకూడదు. మేము ప్రాణం వదులుకోవడానికైనా సిద్ధమే కానీ దేవుని మాటను మాత్రం మీరే సాహసం మేము చేయలేమనుకున్న వాళ్ళ భక్తి ఎక్కడా? ఈరోజు విన్న వాక్యాలన్నీ, విన్న ఆజ్ఞలన్నీ ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేసి, ఏమండి యథా రాజా తదా ప్రజాగా అయిపోయింది మన పరిస్థితి. మరి మన భక్తి ఎక్కడా? ఆలోచించండి. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, కేవలం వినడం కాదండి. ఎన్నో ప్రసంగాలు, స్థానికంగా దైవజనులు, స్థానిక సేవకులు, మీ ఆత్మలను కాస్తున్న కాపరులు ఎన్నో మాటలు మీకు చెబుతుంటారే, అరిచి గోల పెట్టి వాళ్ళ ఆయుష్ను అరగదీసి చెబుతుంటారే. ఆ విన్న వాక్యాలని ఏమో వృధా చేసుకోకండి. విన్న వాక్యాన్ని చెవితో విని చెవితో విడిచిపెట్టేయకండి. విన్న వాక్యాన్ని ధ్యానించండి, తలపోసుకోండి, ఆ వాక్య ప్రకారంగా బ్రతకండి. అలా బ్రతికితేనే మీకు పరలోకం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు ఓరక సంఘానికి వెళ్ళొచ్చి పరలోకం ఇస్తాడనుకుంటున్నారేమో, అది ఒట్టి భ్రమ. నువ్వు సంఘానికి వచ్చి వాక్యం విని వెళ్ళిపోతే నీకు పరలోకం రాదు. విన్న వాక్య ప్రకారంగా నువ్వు బ్రతికినప్పుడే నీకు పరలోకం. ఆలోచించండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవా, తండ్రి, కొద్ది నిమిషాలు మీ మాటలు మీ పిల్లలకు అందించాను. విన్న వాక్యం నిష్ప్రయోజనం కాకుండా విన్న వాక్య ప్రకారంగా తండ్రి మీ పిల్లలు బ్రతుకున్నట్లు తండ్రి, ఒకనాడు యోధ భక్తులు ఎంత నిష్ట కలిగి బ్రతికారో, మీ ఆజ్ఞలను, మీరు ధర్మశాస్త్రంగా ఇచ్చిన ఆజ్ఞలను తండ్రి
ఏమాత్రం మీరడానికి కానీ సాహసించలేకపోయారు. ప్రాణం పోవడానికైనా సిద్ధపడ్డారు, కానీ మీ ఆజ్ఞను మీరే పరిస్థితుల్లో లేరు తండ్రి. అంత నిష్ట కలిగి తండ్రి వారు బ్రతికారు. కానీ ఈరోజు క్రైస్తవులుగా తండ్రి ఎన్నో ఆజ్ఞలు, ఎన్నో మాటలు, ఎన్నో ప్రసంగాలు చిన్ననాటి నుండి వింటూ కూడా తండ్రి ఆ విన్న వాక్యాలను నిష్ప్రయోజనంగా తండ్రి వదులుకుంటున్నాం, విడిచిపెట్టేస్తున్నాం. విన్న వాక్యాన్ని మనసులో దాచుకోలేకపోతున్నాం. తండ్రి క్షమించండి. ఇక నుంచైనా మేమంతా మా మనసులను మార్చుకొని మీరు మా కొరకు రాయించి ఇచ్చిన ఈ ప్రేమలేఖైన బైబిల్ నుండి తండ్రి ఎన్నో మాటలు నేర్చుకుని ఆజ్ఞానుసారంగా మేము బ్రతుకున్నట్లు దయ చూపించండి. ఒకనాడు షడ్రక్, మేషక్, అబేద్నెగోల వలె, ఒక దానియేలు వలె మేము బ్రతకాలి. అట్టి ధైర్యాన్ని మీ పనిలో మాకు అందించమని వేడుకుంటూ తండ్రి వేదికను అలంకరించిన దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి సంఘాలను జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యను దీవించండి తండ్రి. ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు, గొప్ప సంగతులు మీ పిల్లలకు నేర్పుతూ, మీ పిల్లలను కాస్తూ, మీ పిల్లలు తండ్రి ఉండునట్లు ఆ భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి. ఆయురారోగ్యాలతో వారిని, వారి కుటుంబాలను దీవించండి తండ్రి. ఆలస్యమైనప్పటికీ ఓపికతో మీ మాటలు విన్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆయురారోగ్యాలతో వారిని, వారి కుటుంబాలను దీవించమని అర్థిస్తూ తండ్రి ఈరోజు సంఘాల మధ్య సఖ్యత లేని పరిస్థితుల్లో కూడా తండ్రి మమ్మల్ని హక్కును చేర్చుకుని, మమ్మల్ని ప్రేమించి తండ్రి ఇక్కడ ఈ సభలు చేయుటకు కారకుడుగా మారిన తండ్రి మీ సేవకుడు తండ్రి దైవజనుడు శ్యాంబాబు అన్నయ్య గారిని, అలానే తోటి దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మంచి మనసుతో వచ్చి ఇక్కడ కూర్చుని మీ వాక్యం విన్నారు తండ్రి. అందును బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. చిన్నవారమైనప్పటికీ మేము చెబుతున్న మాటలు వినడానికి పెద్ద మనసు చేసుకొని ఇక్కడ కూర్చున్న ప్రతి సేవకుణ్ణి తండ్రి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆరోగ్యాలతో వారిని, వారి కుటుంబాలను దీవించమని వేడుకుంటూ ఈ 3 రోజుల సభలు విజయవంతంగా జరిగించినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మా ఈ మాటలు ముగిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పుణ్యనామముని ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. హలో, విన్నారు కదా దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులరా. మరి